యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు యొక్క వాక్యంలో నుంచి మరి బలలో పాల్గొనడానికి ముందుగా మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్గొందాం. ప్రభు సన్నిధిలోకి చేరొచ్చిన ప్రతిసారి మన హృదయాన్ని ప్రభు దగ్గర పెట్టి మరి ఆయన దగ్గర మన యొక్క హృదయాన్ని పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో పాల్గొనకపోతే మనం ఎంతో నష్టపోయే వారంగా ఉంటాము అని బైబిల్ చాలా స్పష్టంగా మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్ము శోధనలోనికి తేక దుష్టుల నుంచి మమ్మల్ని తప్పించుము, ఏలయనగా రాజ్యము బలము మహిమయు నీవైనది. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాల సమయం ప్రభా నీ వాక్యానికి నీ వాక్యం చుట్టూ చేరొచ్చాం. నీ వాక్యం ఎంతో బలమైంది ప్రభా, అది వెలువడినతోనే వెలుగు కలుగుతుందని అనేక సార్లు మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా అగ్ని వంటి నీ వాక్యం, ప్రభా నాయన సుత్తి వంటి నీ వాక్యం ప్రభా మనిషిని బండ హృదయాన్ని పగలగొడుతుందని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఉదయకాలం ప్రభా మీ సన్నిధికి చేరొచ్చాం. యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనడానికి ఏవైతే మాకు ఆటంకాలుగా అడ్డంకులుగా ఉన్నాయో వాటిని ఒక ఉదయకాలం తొలగించుకొని యోగ్యమైన రీతిగా ప్రభా బలలో పాల్గొనడానికి, తద్వారా నీకు మహిమ తెచ్చే వాళ్ళంగా మేము ఉండడానికి సహాయం చేయమని మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇది మనం చూస్తే మత్తయి సువార్తలో మనకు బాగా పరిచయం ఉన్న ప్రార్థనే. చాలాసార్లు మనం బయటకు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మరి ఏదైనా కొన్ని డినామినేషన్లో కంపల్సరీగా ఈ యొక్క ప్రార్థన చెప్పిన తర్వాతనే మరి ఆశీర్వాదం ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. పరలోక ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. యేసు ప్రభు వారిని శిష్యులు వచ్చి, ప్రభువా యోహానికి ఎలాగైతే ఆయన ప్రార్థించడం నేర్పాడో మాకు కూడా ప్రార్థించడం నేర్పు అని అడిగారు. దానికోసం యేసు ప్రభు వారు మీరు ఇలాగ ప్రార్థించండి అని చెప్పి ఆయన ఈ ప్రార్థన నేర్పినట్లుగా మరి బైబిల్లో మనకి చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాం. ఇక్కడ గమనిస్తే ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతని చూస్తే చాలా మంచి వచనాలు ఉన్నాయి ఇందులో. పరలోకమందున్న మా తండ్రి, రికగ్నిషన్ ఆఫ్ గాడ్లీనెస్, దేవుని యొక్క దైవత్వాన్ని గుర్తించే మొట్టమొదటి వచనాల నుంచి ప్రారంభమవుతుంది ఈ ప్రార్థన. రెండో చూస్తే నీ నామం పరిశుద్ధపరచబడుగాక, ఇది కూడా హల్లౌడ్ బి దై నేమ్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే దేవుడు ఏమైనాడో ఆయన యొక్క ది ఒరిజినల్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఈజ్ హోలీనెస్. ఇట్ ఈస్ నాట్ హిస్ టైటిల్, ఆయన నేచర్ అనమాట. అది ఆయన పరిశుద్ధత అనేది ఆయన నేచర్. ఇలాగా చాలా విషయాలు ఇందులో మనం చూస్తూ ఉంటాం. ఈ ఉదయకాలం ఒక పర్టికులర్ వచనాన్ని మేము దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. 12వ వచనాన్ని చదువుదాం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మరి మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించమని ఉంటుంది లోకాసు సువార్తలో చూస్తే మనం. కాబట్టి ఈ రెండింటి యొక్క అర్థం ఏమిటి అని అంటే క్షమించే గుణాన్ని గురించి మాట్లాడుతుంది. యథార్థత అనేది మన యొక్క థీమ్. ఈ సంవత్సరానికి మనకి దేవుడు మనకిచ్చిన థీమ్. యథార్థత వైపు ప్రయాణిస్తున్న విశ్వాస యొక్క జీవితంలో క్షమాపణ అనేది ఒక వర్చ్యూ, ఒక క్యారెక్టర్. క్రైస్తవులో క్షమాపణ అనే మాట చాలా తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఆ మధ్యకాలంలో గ్రహం స్టైన్స్ గారి యొక్క భార్య చనిపోయిన ఆయన భర్త శవం దగ్గరికి నిలబడి, నా భర్తని చంపేసిన వారి ఎడల నాకేం కోపం లేదు, ద్వేషం లేదు, వారందరినీ నేను క్షమిస్తున్నానని చెప్పినప్పుడు భారతదేశం నివ్వెరపోయింది. ఎప్పుడు ఆ మాట వినలేదు భారతదేశం. అలానే మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క భార్య మరి నా భర్తను చంపిన వారి నాకేం ద్వేషం లేదు,
వాళ్ళని క్షమిస్తున్నాను, ఎందుకంటే దేవుడు అందుకే మనల్ని పిలిచాడని ఆమె చెప్పినప్పుడు మరొకసారి అదే మాట మళ్ళీ మారుమోగింది ఇండియాలో. ఎందుకని ఇలా దేవుణ్ణి నమ్మిన వారు క్షమిస్తూ ఉంటారు? లేదా ఈ క్షమాపణ అనేది దేవుని యొక్క నమ్మిన వారికి ఎందుకు ఇంత న్యాచురల్గా వస్తుంది? నిజానికి వాడిని ఉరిదీయండి, లేకపోతే నడు రోడ్డు మీద కాల్చండి అని తల్లిదండ్రులు ఆక్రోషం చెందడం చూసాం. భార్యలు ఏడుపును ఆపుకోలేక ఆ భర్తను చంపిన వాడిని మా ఎదురుగానే తీసుకురండి, మేమే చంపేస్తామని అన్న వైపును చూసాం చాలామందిని. కానీ ఈ రెండు ప్రార్థనలు మనం చూస్తే భారతదేశం తెలుసుకున్న విషయం ఏంటంటే క్షమాపణ చాలా గొప్ప గుణంగా మనకు కనిపిస్తుంది. ఎవరు క్షమించగలరు అని అంటే బైబిల్లో కూడా క్షమాపణ గురించి మాటలు చూస్తే పాత నిబంధనల గ్రంథంలో సుమారుగా 70 సార్లు, అలానే కొత్త నిబంధనలో సుమారుగా 80 సార్లు, సుమారుగా 150 సార్లు బైబిల్లో క్షమించడం క్షమించడం క్షమించబడడం అనే మాటలు ఉన్నాయి. దాన్ని బట్టి అర్థమవుతుంది క్షమించడం యొక్క ఎంత గొప్ప లక్షణమో. మానవుని యొక్క బలహీనతల్లో ఒక బలహీనత ఏంటంటే క్షమించలేని మనస్తత్వం, మన తోటి వారిని క్షమించలేని మనస్తత్వం. ఈ రోజుల్లో చాలామంది పక్కన వాళ్ళ మీద ద్వేషం పెట్టుకునే వాళ్ళు చాలామంది కనిపిస్తారు మనకి. అనవసరమైన ద్వేషం, ఇంటి పక్కన వాళ్ళ పొరుగు వాళ్ళతో ద్వేషం, బంధువులతో ద్వేషం, ఇరుగు పొరుగుతో ద్వేషం, స్నేహితులతో, కొలీగ్స్తో, ఎక్కడ చూసినా కూడా ఎదుటివాడిని చూసి ఏమాత్రం కూడా క్షమించలేని మనసు చాలాసార్లు మన యొక్క జీవితంలో అనుభవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. లూకా సువార్త 6వ అధ్యాయంలో చూస్తే 37వ వచనంలో చూస్తే మరొక అదే మాట ఇంకొక రకంగా రాయబడింది. లూకా సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. వాట్ ఈస్ ద ప్రీ రిక్విసైట్ లేదా ఫర్గివ్నెస్? క్షమాపణకి, మనం దేవుని దగ్గర నుంచి పొందే క్షమాపణకి ముందుగా ఏం జరగాలంటే మన ఎడల అపరాధము చేసిన వారిని క్షమించాలి. చాలాసార్లు ఈ మాట మర్చిపోయి దేవుని దగ్గర క్షమాపణ కోసమే మనం చాలాసార్లు తాపత్రయపడుతున్నాం. దేవుడికి క్షమిస్తే చాలు అని ప్రార్థన చేస్తుంటాం. కానీ బైబిల్ అలా అంటలేదు. బైబిల్ అలా ఏమంటుందంటే మీ ఎడల అపరాధం చేసిన వారిని ముందు మీరు క్షమించాలి, అప్పుడు కానీ దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీరు ఏ ప్రపోర్షనేట్లో క్షమిస్తారో అదే ప్రపోర్షనేట్లో క్షమించబడతారు ఉంది. ఈ మాటలు చూసినప్పుడు కొంత కఠినంగా అనిపిస్తుంది. ఎందుకంటే క్షమాపణ అనేది అంత సులభమైన విషయం కాదు. ఏంటి క్షమాపణ లేదా ఫర్గివ్నెస్ అనే మాటని మనం బాగా చూస్తే ఎవరైనా మన ఎడల తప్పిదం చేసినప్పుడు దానికి ప్రతిచర్యగా మళ్ళీ తప్పిదం చేయకుండా, మళ్ళా శిక్షించకుండా వాళ్ళని అలా వదిలేయడం, లేదా ఏదైనా ఒక మన ఎడల ద్వేషాన్ని పెంచుకున్నప్పుడు వాళ్ళ ఎడల మళ్ళా ద్వేషాన్ని పెంచకుండా ప్రేమని పంచడం, ఇది చాలా కష్టమైన పని. బైబిల్ అంటుంది క్షమించడం అనేది చాలా ముఖ్యమైన లక్షణం అంటుంది. మొట్టమొదటిగా క్షమించే గుణం చాలా అవసరం. దేవుడు మనల్ని క్షమించాడు. మూడో చూస్తే క్షమించడం అనే దానివల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి. ఈ 3 అంశాలు ఈ యొక్క ఉదయకాలం పరీక్షించుకోవాలని కోరుతున్నాను. మొట్టమొదటిగా చూస్తే దేవుడు క్షమించేవాడు. దేవుని యొక్క గుణ లక్షణాల్లో మొట్టమొదటి ఆయన యొక్క గుణ లక్షణాలు పరిశుద్ధత అయితే తర్వాత క్షమాపణ అనేది. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయంలో చూస్తే కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడవు. ఈ మాటలు మనం గమనించినప్పుడు క్షమించ సిద్ధ మనసు కలిగిన వాడవు. క్షమించే సిద్ధ మనసు కలిగిన వాడు అంటే ఏంటి తెలుసండి? రెడీ టు ఫర్గివ్. ఏ వ్యక్తి అయినా మళ్ళీ పాపం చేసినప్పుడు లేదా మనకి ఏదైనా తప్పిదాన్ని చేసినప్పుడు ఇమీడియట్గా క్షమించే గుణం, ఇన్స్టంటేనియస్గా ఆలోచించుకొని రావడం కాదు. అందుకనే దేవుడు క్షమాపణ కలిగిన వాడు. ఆయన లక్షణమే క్షమించే గుణం. అందుకని నువ్వు క్షమించ సిద్ధ మనసు కలిగిన దేవుడవు. కాబట్టి దేవుణ్ణి నమ్మిన మనం కూడా క్షమించ సిద్ధ మనసు కలిగిన వాడిగా ఉండాలి. అనగా రెడీ టు ఫర్గివ్. ఈ రోజుల్లో చాలా కష్టం. కొన్నిసార్లు డీప్ హర్ట్స్ జరుగుతాయి, కొన్నిసార్లు డీప్గా హర్ట్ చేస్తారు, కొన్నిసార్లు భయంకరంగా ఉంటుంది ఆ డ్యామేజ్.
ఒక్కోసారి దాని నష్టాన్ని పూడ్చుకోలేని పరిస్థితి ఉంటుంది, ఒక్కోసారి అసలు క్షమాపణ రాదు బయటికి. ఇలాంటి పరిస్థితులు ఎలా వస్తుందంటే హోలీ స్పిరిట్ వల్ల, పరిశుద్ధాత్మ దేవుని వల్లనే వస్తుంది. బైబిల్లో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ఏంటంటే దేవుడు మిమ్మల్ని క్షమించాలి అంటే ముందు మీరు ఒకళ్ళు క్షమించాలి. ఈ ఉదయకాలం దేవుని యొక్క సన్నిధిలో చేరిన నీవు దేవుని యొక్క క్షమాపణ అడగడానికి ముందుగా నీ ఎడల అపరాధం చేసిన వాడిని క్షమించావా పరీక్షించుకుందాం. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి ఆయన బల చుట్టూ చేరి బలలో చేయేద్దామని ప్రయత్నం చేస్తున్నా నీవు యొక్క దేవుని యొక్క క్షమాపణ అడగడానికి బయలుదేరిన ముందు నువ్వేం చేయాలి తెలుసా? నీ ఎడల అపరాధం చేసిన వాళ్ళని ముందు క్షమించాలి. దానికి దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అనగా ఒకటి జరిగితేనే మరొకటి జరుగుతుంది అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. అలానే 103వ కీర్తనలో చూస్తే 103వ కీర్తన 12వ వచనాన్ని చదువుదాం. కీర్తనలో 103:12, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడు. కాబట్టి చూసారా, పడమటికి తూర్పు ఎంత దూరం, అంత దూరం మన అతిక్రమములని ఆయన దూరం చేశాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తే పాత నిబంధనల గ్రంథంలో మన దేవుడు క్షమించేవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. అలానే కొత్త నిబంధనలో చూద్దాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు మనకు బాగా పరిచయం ఉన్న మాటలు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి బైబిల్లో మనం చూస్తే దేవుడు క్షమించేవాడుగా ఉన్నాడు. గాడ్ ఆఫ్ ఫర్గివ్నెస్ అని అంటాం ఆయన్ని. ఏ ఉదయకాలం క్షమించలేని హృదయం ఒకవేళ నీకుంటే ఈరోజు బలలో చేసే ముందే పరీక్షించుకో. ఒకవేళ ఇంతవరకు ఎవరి మీద నా ద్వేషం పెట్టుకొని ఉంటే ఈరోజు నా బలలో చేసే ముందు దాని సంగతి ఏంటో ఆలోచించు. ఈరోజు నా కుటుంబాల్లో భార్య కంటే భర్తకు ద్వేషం, భర్త అంటే భార్యకు ద్వేషం, మరి పిల్లలంటే తల్లిదండ్రులకు ద్వేషం, తల్లిదండ్రులు అంటే పిల్లలకు ద్వేషం, అలానే అత్త అంటే కోడలికి ద్వేషం, కోడలికి అత్తంటే ద్వేషం. ఇలాగ పరిస్థితులు మనం చూస్తే ఎలాగ మనం ప్రభు యొక్క బలలో చేయేద్దాం? క్షమించే హృదయం, వాళ్ళు ఎదుటి వాళ్ళు ఒకవేళ నేను క్షమించలేకపోవచ్చు, కొన్నిసార్లు వాళ్ళు అడిగితే కదా మనం క్షమించేది అని అనిపించవచ్చు. కానీ అన్కండిషనల్ ఫర్గివ్నెస్ అని బైబిల్లో చాలాసార్లు రాయబడింది. అనగా ఏమాత్రం కూడా హద్దులు లేని క్షమాపణ. ఎదుటి వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎలానే ఉండని నేను క్షమించే మనసు కలిగి ఉండాలని, అలాంటి మనస్తత్వం కలిగి ఉండాలని మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవంలో క్షమించడం అనేది ముఖ్యమైన మూలసూత్రం అని ఇందాక మనం ఆలోచించాం. ఫర్గివింగ్ హార్ట్ అనగా క్షమించలేని హృదయము ఎప్పుడు భారంగా ఉంటుంది. క్షమించలేని హృదయం ఎప్పుడు కూడా మనిషికి డ్యామేజ్ చేస్తుంది. అందుకే ఒక గొప్ప భక్తుడు ఈ మాట చెప్పాడు, నువ్వు ఇతరుల కోసం క్షమించడం కాదు, నీ యొక్క సొంత శరీరం కోసమే నువ్వు క్షమించన్నాడు. అనగా సమ్టైమ్స్ ఇఫ్ యూ డూ నాట్ ఫర్గివ్ అదర్స్ ఏమవుతుంది తెలుసండి, మన శరీరానికి మనకే డ్యామేజ్ అవుతుంది. ఒక్కోసారి ఎదుటోడి మీద ద్వేషం మనకి వ్యాధులుగా మారుతాయి. ఒక్కోసారి ఎదుటోడి మీద కోపం, రేజ్ అనేది కోపం మన శరీరాన్ని డ్యామేజ్ చేస్తుంటుంది. ఈ సంగతి ఎవరికైతే అర్థమవుతుందో క్షమించి విడిచిపెట్టడం అనేది అలవాటు అవుతుంది. ఒక్కోసారి క్షమించలేకుండా హృదయంలో ఆ భారాన్ని మరి భరించి 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 హృదయం అంతా బరువెక్కిపోయి అలాగ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ద్వేషంతో కోపంతో చనిపోయిన వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు యొక్క బలను సమర్పించే ముందు హృదయాన్ని తేలిక చేసుకుందాం. హృదయంలో ఉన్న ప్రతి రకమైన భారాన్ని, ఇతరుల ఏడ ఉన్న ద్వేషాన్ని, ఇతరుల్ని క్షమించలేని మనస్తత్వాన్ని నుంచి మనం బయటకు వద్దాం. ఒకవేళ అది క్షమాపణకి కష్టంగా ఉన్నప్పటికీ ఆయన రక్తంలో విమోచించబడాలి, లేదా ఆయన దగ్గర క్షమాపణ అనుభవించిన మనం తప్పనిసరిగా క్షమించి తీరాల్సిందే. ఇంకా దానికి కండిషన్ కూడా ఏం లేదు. ఉదయకాలం మనం అలాగ ఆలోచన చేసుకుందాం. సో దేవుడు చూస్తే ఏమనుందండి, ఇందాక మనం చూస్తున్న దాంట్లో మొట్టమొదటిగా క్షమించడం అనేది దేవుని యొక్క లక్షణం. రెండవది, యేసు ప్రభు వారు కూడా ఆయన బోధలో క్షమాపణ గురించి మాట్లాడాడు. ఇప్పుడు మనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే 14వ వచనంలో ఆయన చెప్పిన మాట అదే. ఏమన్నాడు? మనం చదివిన వచనంలో ఏమనుంది? యేసు ప్రభు వారి బోధలో ఏముందో చూద్దాం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును.
కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క లక్షణం అది. రెండోది, యేసుప్రభు వారు కూడా అదే లక్షణాన్ని బోధించాడు. బోధించడమే కాదు, ఆయన స్వయాన ప్రాక్టీస్ చేశాడు. సిలువ మనం మొన్న గుడ్ ఫ్రైడే రోజు చూసాం. యేసుప్రభు వారు సిలువ ఎక్కినప్పుడు మొట్టమొదటి మాట ఏంటి మాట్లాడింది? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. నిజానికి వాళ్ళు క్షమాపణ అడిగారా? అడగలేదు. వాళ్ళేం క్షమాపణ అడగలేదు. కొన్నిసార్లు క్షమాపణ అడగకపోయినా క్షమించాడు యేసుప్రభు వారు. ఇక్కడ గమనిస్తే తండ్రి, వీరేమి చేయుచున్నారు. వీరంటే ఎవరు? అక్కడ చాలామంది ఉన్నారు అధికారులు. అలానే చాలామంది నిలబడి ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు. చాలామంది కొరడాలతో కొట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు. ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు. వీపంతా దున్నిన వారు అక్కడే ఉన్నారు ఎదురుగా నిలబడి. అలానే తలలు ఉంచుతూ వీటి తలను రక్షించను, తను తాను రక్షించుకోలేడని ఎగతాళి చేస్తున్న వాళ్ళు ఎదురుగా నిలబడే ఉన్నారు. ఆయనకు శిక్షించిన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇప్పుడు ప్రభువారు అంటున్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరెరుగరు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదా? యాక్చువల్గా వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళకి చాలా ఏమేం చేస్తున్నారు అసలు వాళ్ళు. యేసుప్రభు వారిని అప్పటికే 3 సార్లు తిప్పారు అటు ఇటు. ఆ రాత్రంతా ఆయనని మరి హింసిస్తూనే ఉన్నారు. ఆయన వస్త్రాలు లాగేశారు. ఆయన మీద చెడ్డమాటలలో బలుగుతున్నారు, ఉమ్మేశారు. ఇదంతా వాళ్ళు చేస్తుంది. వీళ్ళు ఏం చేసే విషయం, వాళ్ళు ఏం చేస్తున్నారు విషయం అన్న సంగతి వాళ్ళకి ఆల్రెడీ కొంత తెలుసు. అయితే వాళ్ళకి తెలియని విషయం కూడా ఉంది. ఏంటంటే వాళ్ళకి తెలియని విషయం, పరిశుద్ధుడైన దేవుడిని పని చేస్తున్నామని తెలియదు. విమోచనకు వచ్చిన రక్షకుడిని పని చేస్తున్నామని తెలియదు. మేము మరి శిక్షిస్తున్న ఈయన మరణాన్ని జయించి పునరుద్ధరణ అవుతాడనే సంగతి వీళ్ళకి తెలియదు. ఈయన దైవ కుమారుడనే సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. యేసుప్రభు వారు అన్నాడు, ఏమన్నారు? తండ్రి, వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని ఏం చేయాలి? క్షమించమన్నాడు. అత్యున్నతమైన ప్రార్థన చేస్తాడు యేసుప్రభు వారు. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క క్షమాపణ దేవుని లక్షణం అయితే, యేసుప్రభు వారు కూడా అదే లక్షణాన్ని ఆయన అనుసరించి చూపించాడు. బోధించడమే కాదు, తను అనుసరించి చూపించాడు. కాబట్టి విశ్వాసైన మనం కూడా ఏం చేయాలంటే ఈ యొక్క క్షమాపణని మన జీవితంలో మనం ప్రాక్టీస్ చేయాలి. మూడో చూస్తే, క్షమించడం వల్ల మనం తేలికవుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం, 31, 32. కొన్ని విషయాల్ని విసర్జించమన్నారు. విసర్జన అంటే మనందరికీ తెలుసు, వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్ళేది. ఈ యొక్క విష పదార్థాలు ఏమేంటి ఉన్నాయి బాడీలో అంటే, సమస్తమైన ద్వేషమంట, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని విసర్జించండి. ఇది విసర్జించమంటుంది. మామూలుగా అయితే మనం ఉదయాన్నే విసర్జనకి వెళ్తాం, మూత్ర విసర్జనకి వెళ్తాం బయటికి. ఇప్పుడు ప్రభువారు చెప్తున్నాడు, ఆత్మీయంగా నువ్వు బలపడాలంటే, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడున్న వాటిని విసర్జించమన్నాడు. ఒకవేళ శరీరంలో ఉదయాన్నే గాన మన శరీరం రాత్రంతా కూడా మన యొక్క శరీరంలో చాలా పనులు జరుగుతూ ఉంటాయి. మనం నిద్రిస్తూ ఉంటాం, కానీ మన శరీరంలో చాలా రకాలైన పనులు జరుగుతూనే ఉంటాయి. మన శరీరం అంతా రాత్రంతా క్లీన్ చేయబడుతుంది. అందుకే మినిమం 7 గంటలు నిద్రపోవాలనేది. ఈ 7 గంటల టైంలో మన శరీరం అంతా క్లీన్ చేయబడుతుంది. ఉదయాన్నే రావగానే విసర్జన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉంటాయి. వాటిని మన శరీరం నుంచి బయటికి ఇస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎవరికైతే 7 గంటల కంటే తక్కువ నిద్రపోతారో ఆ నిద్రపోయే వాళ్ళకి సగం శరీరమే క్లీన్ అవుతుంది. అందుకే వాళ్ళు హెల్తీగా ఉండరు. ఇప్పుడు ఆలోచిద్దాం, ఆత్మీయ జీవితంలో ఒకవేళ ద్వేషాన్ని, కోపాన్ని లోపల దాచిపెట్టుకున్నాను, ద్వేషాన్ని ఎప్పుడైతే క్షమించి మరి విడిచిపెట్టలేదో అది నా శరీరం లోపలే ఉండిపోయి విష పదార్థంలాగా మారుతుంది. ఆత్మకి విషం. ఆత్మీయ జీవితంలో అతను ఎదగలేడు, అతను సరిగా నవ్వలేడు, సరిగా పలకరించలేడు, సరిగా ఎంజాయ్ చేయలేడు. ఆత్మీయ జీవితంలో ఉన్న ఆనందాన్ని, ఆత్మ ఇచ్చే సంతోషాన్ని, దేవుని యొక్క శాంతిని హృదయంలో అనుభవించలేడు. ఒక రకమైన దుఃఖంతో ఉంటాడు, ఏడుపుతో ఉంటుంటాడు, ముఖం అంతా మాడిపోయి ఉంటుంది, నవ్వలేడు సరిగ్గా. ఎందుకు తెలుసా? లోపల చాలా ఉన్నాయి ఆత్మకు వ్యతిరేకమైనవి. ఏ ఉదయకాలం ఒకవేళ నీలో ఇంటి పరిస్థితి ఉందేమో పరీక్షించుకో. ఒకవేళ ఈ యొక్క బలం సమర్పించే ముందు ఇలాంటి పరిస్థితుల్లో హృదయం అంతా నలిగిపోయిందేమో చూసుకో.
ఒకవేళ హృదయంలో ఇలాంటి గందరగోళమైన పరిస్థితుల ద్వారా క్షమించలేకుండా దాచిపెట్టిన పాపాలు ఉన్నాయేమో చూసుకొని ఈ ఉదయకాలం వాటిని మనం ఒప్పుకుందాం. ఈ మాటలో మరొక మాట ఏముందండి, ఇక ABC 4లో చూస్తే 37-32 ఈ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. 32వ వచనంలో మంచి మాట ఉంది. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరేం చేయాలి? కాబట్టి ఇప్పుడు దేన్ని తీసుకొచ్చారు పోలిక తెలుసండి? దేవుడు ఎలాగైతే నిన్ను క్షమించాడో అలా క్షమించన్నారు. దేవుడు ఎలా క్షమించాడు? అపరాధాలతో దోషాలతో ఉన్న నిన్ను క్షమించాడు. నువ్వు మాట వెనక తిరుగుతుంటే నిన్ను క్షమించాడు. నువ్వు యొక్క వ్యభిచార తలంపులతో విచ్చలవిడి జీవితంలో గడుపుతుంటే దేవుడు నిన్ను క్షమించాడు. నువ్వు సీక్రెట్ లైఫ్ గడుపుతుంటే దేవుడు నిన్ను క్షమించాడు. దేవుని కనపడకుండా రహస్య పాపాలు చేస్తూ నువ్వు దేవునికి అవమానకరంగా బతుకుతుంటే దేవుడు నిన్ను క్షమించాడు. ఆయన నీ రహస్య జీవితాన్ని నిజంగా చూస్తే నువ్వు క్షమాపణకు అర్హుడు కాదు, అయినా సరే క్షమించాడు. దేవుడు ఎలాగైతే మిమ్మల్ని క్షమించాడో ఇప్పుడు మనం మన యొక్క తోటి సోదరుని చూద్దాం. దేవుని యొక్క క్షమాపణ పొందాం. నేను నిజంగా అర్హత లేని వాడిని, చాలా పనికిమాలిన జీవితం కలిగిన వాడిని, చాలా అసహ్యకరమైన జీవితం కలిగిన వాడిని, చాలా రహస్యమైన జీవితం గడుపుతున్న వాడిని, పైకి బాగానే ఉండి లోపల దాని యొక్క శక్తిని ఆశ్రయించిన వాడిగా బ్రతికే నాలాంటి వాడు ఆ క్షమాపణ పొందినప్పుడు ఏం చేయాలి తెలుసండి? ఇప్పుడు పక్కన వాడిని క్షమించడం ఎలాగో అర్థమవుతుంది. చాలాసార్లు దేవుడి నుంచి క్షమాపణ పొందడం తెలుసు, కానీ అదే క్షమాపణ రెసిప్రోకల్లా పక్కన వాడికి అందించడం చాలా కష్టం. ఒకవేళ దేవుడే నిజంగా మరి మన యొక్క పాపాలను లెక్కిస్తే, నువ్వు రక్షణ పొందిన తర్వాత కూడా చేసిన పాపాలను లెక్కేస్తే, నువ్వు చేసే పాపాన్ని పదే చేస్తున్నావు, నువ్వు ఈ పాపాన్ని వద్దన్నా కూడా మళ్ళీ ఒప్పుకొని మళ్ళీ చేస్తున్నావు అని శిక్షించడం మొదలు పెడితే ఇక్కడ ఎవరు కూర్చొని ఉన్నాం? మనం. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం ఇప్పుడు తోటి వాడిని చూద్దాం. వాడేదో ఒక తప్పు చేస్తుంటాడు, ఒకసారి మాట్లాడి ఉంటాడు తూలి, ఒకసారి నీకు నష్టం కలిగజేస్తుంటాడు, లేదా మీ ఇంట్లో ఏదన్నా డ్యామేజ్ అయి ఉంటుంది, మీ రిలేషన్షిప్లో తేడా వచ్చేస్తుంది. చేశాడు, తప్పులేదు, తప్పు చేశాడు కాదంటలేదు, కానీ దేవుడు నిన్ను క్షమించాడు. ఇప్పుడు ఈ క్షమాపణ నీలో నుంచి అతనికి ఫ్లో అవ్వాలి. చాలాసార్లు ఎందుకని ప్రజలు యేసుప్రభువుని అంగీకరించట్లేదంటే, ఇంతకుముందంతా క్షమాపణ చూస్తున్నారు, ఇప్పుడు క్షమించడం చూడట్లా ఎక్కడ. ఇప్పుడంతా ద్వేషం చూస్తున్నారు. సమాజం ఇంతకుముందు క్షమాపణ చూసే సమాజం ఇప్పుడు ద్వేషించే క్రైస్తవులను చూస్తున్నారు. ఇస్ అ డిఫరెంట్ క్రిస్టియానిటీ దట్ వీఆర్ యాక్చువల్లీ విట్నెసింగ్ టుడే. అదేమంటే హక్కుల కోసం పోరాటం అంటున్నారు, మనం ఏదైనా సాధించాలంటున్నారు. ఒకవేళ సాధించడం మరి అది ఎంతవరకు అది బిబ్లికల్ నాకైతే మరి దాని గురించి ఆలోచించాలి, కానీ క్షమించని హృదయాన్ని మాత్రం మర్చిపోయారు. ద బేసిక్ హార్ట్ ఆఫ్ ది క్రిస్టియానిటీ లైస్ ఇన్ ద ఫర్గివ్నెస్ అనే మాటను మర్చిపోయారు చాలామంది. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఏం చేస్తారంటే ఒకరినొకరిని క్షమించండి అని అన్నారు. సో దేవుని యొక్క సన్నిధిలో చేరిన మనం మన యొక్క జీవితంలో మన ఎడలో అపరాధం చేసిన వారిని మరి మనం క్షమించడానికి మనం కూడా సన్నద్ధులుగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం, మీలో ఎవడైనాను దేవుని యొక్క కృపను పొందకుండా పోవునేమో అని, చేదైన వేరు ఏదైనాను మొలిచి చదవండి. తర్వాత ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము బైబిల్లో దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్. ఎవరైతే పాపం చేశారో క్షమించబడడానికి అవకాశం లేకుండా పోయిన వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. అందులో ఏశావు చాలా ఎగ్జాంపుల్. దాని తర్వాత పశ్చాత్తాపడ్డాడు, దాని తర్వాత ఏడ్చాడు, దానికోసం తప్పించాడు, కానీ అవకాశం దొరకలేదు. ఫర్గివింగ్ పీపుల్ ఇక క్షమాపణ పొందలేరు. మన జీవితంలో కూడా ఆలోచించుదాం. మనం మన యొక్క జీవితంలో ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తుందేమో చూద్దాం. చేదైన వేరు మనలో వస్తుందేమో చూద్దాం. ఒకవేళ చేదైన వేరు మొలిచి మన విశ్వాస జీవితాన్ని బద్దలు చేస్తుందేమో
లేదా ఆయన కృపలో నుంచి తప్పిపోతామేమో అనే విషయాన్ని ఈ ఉదయకాలం మనం అందరం కూడా పరీక్షించుకోవాలని కోరుతా ఉన్నాను. తర్వాత చూస్తే మరి క్షమించడంలో దేర్ ఆర్ మెనీ స్టెప్స్ హౌ టు ఫర్గివ్, లేదా క్షమించడం ఎలాగా అని అంటే బైబిల్ ఒక ఆర్డర్ చెప్తా ఉందండి. 51వ కీర్తనలో మనం చూస్తే ఆయన పాపం చేశాడు దావీదు. పాపం చేసిన తర్వాత సైలెంట్గా ఉన్నాడు. తర్వాత ప్రవక్త వచ్చి ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం చెప్పిన తర్వాత ఆ తప్పు చేసిన వాడిని ఇమీడియట్గా వాడిని శిక్షించాలన్నాడు. ఆ తప్పు చేసింది ఎవరో కాదు, నువ్వే అన్నాడు. వెంటనే తన హృదయం అప్పుడు అర్థమైంది. అప్పుడు దాకా బుకాయిస్తున్నాడు, అప్పుడు దాకా రకరకాలుగా మాట్లాడుతున్నాడు, అప్పుడు దాకా తన యొక్క హృదయాన్ని మరి దూరంగా ఉంచుకున్నాడు. ఏం చేశాడు చూడండి, 51వ కీర్తనలో చూస్తా ఈ మాటలు ఉంటాయి. దావీదు బత్షెబ వద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన రచించిన కీర్తన అని ఉంది పైన. దాంట్లో మొట్టమొదటిగా మనం చూస్తే క్షమాపణలో మొట్టమొదటి భాగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటండి, ఏముంది? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ద వెరీ ఫస్ట్ స్టెప్ ఫర్ ఎనీ ఫర్గివ్నెస్ ఈజ్ టు రికగ్నైజ్ ద సిన్. పాపాన్ని ముందు మనం దేవుని దగ్గర క్షమాపణ పొందాలన్నా, లేదు మనం ఇతరుల్ని క్షమించాలన్నా మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే పాపం ఏం జరిగిందో దాన్ని గుర్తించాలి, పాపాన్ని గుర్తించాలి. ఈ ఉదయకాలం బల్లలు తేరడానికి ముందు వచ్చావు, ముందు రికగ్నైజ్ యువర్ సిన్. నీ పాపం ఏంటో ముందు గుర్తించు. కొన్నిసార్లు పాపాన్ని బైపాస్ చేద్దాం, కొన్నిసార్లు పాపాన్ని రేషనలైజ్ చేస్తాం. రేషనలైజ్ చేయడం అంటే పర్లేదులే, పాపం నేనే చేస్తుంది, అందరు చేస్తున్నారు కదా, నేను చేసే పాపం మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా చిన్నది కదా, నేను అసలు ఇది పాపమే కాదు కదా, ఇది కామన్గా జరిగే ప్రాక్టీసే కదా. ఇలాంటివి రేషనలైజేషన్ అంటారు వీటిని దేవుని సన్నిధిలో ఎప్పుడైనా సరే రేషనలైజేషన్ మాట్లాడితే నిజంగా రేషనలైజేషన్ చేయడం గాన ప్రారంభమైతే నీ జీవితంలో నువ్వు తెలుసుకో, నువ్వు పతన స్థితిలో ప్రయాణిస్తున్నావు, నువ్వు ఆత్మీయంగా దిగజారుతున్నావు, నీ యొక్క హృదయం దేవునికి వ్యతిరేకంగా ఉంది, నీవు ఆ దేవుడి నుంచి దూరం అవుతున్నావు అని గుర్తుపెట్టుకో. ఇఫ్ యూ స్టార్ట్ రేషనలైజింగ్ ద సిన్, పాపాన్ని రేషనలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నావంటే నీ హృదయం దేవునికి దూరంగా ఉందని అర్థం. దేవుడు ఒకటే మాట అంటుంటాడు, దేవుడు 2-3 మాటలు మాట్లాడు. దేవుడు ఒకవేళ పాపం అంటే పాపమే అంతే, అది ఒకవేళ అది పాపంగా నాకు అనిపించకపోవచ్చు. జనరల్గా ఏ పాపమైనా తెలిసే చేస్తారండి, తెలిసి తెలియని పాపాలని ప్రార్థన చేస్తారు కొద్దిమంది. ప్రభువా, తెలిసి తెలియకుండా చేసిన పాపాలు, తెలియకుండా చేసిన పాపాలు కొన్ని ఉంటాయి కానీ చాలా రేర్ అనమాట. పాపం చాలా ఆలోచనతోటి, చాలా తెలివితోటి ఆలోచించి చేయాలని బైబిల్ చెప్తుంది కదండి. పాపం ఎలా జరుగుతుంది? యాకోబు పత్రికలో ఉంది కదా, పాపం ఎలా జరుగుతుంది చూడండి. యాకోబు పత్రికలో పాపం ఎలా జరుగుతుంది? యాక్సిడెంటల్గా జరుగుతుందా పాపం, లేదా తెలియకుండా జరుగుతుందా పాపం అండి? ఎలా జరుగుతుందంట, ఒకడు తన స్వకీయ దురాశ చొప్పున ఏడోబడి, చదవండి ఆ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడోబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. చూసారండి, ప్రతివాడును అని ఉంది, ఒకడే కాదు, ప్రతివాడును తమ స్వకీయమైన దురాశల చొప్పున ఏడోబడి మరులు కొల్పబడిన వాడై ఫైనల్గా పాపం చేస్తాడు. పాపం ఒకేసారి బయటికి కనిపించదు, పాపం చాలా డిఫరెంట్ నేచర్ ఉంటుంది. పాపం ఓ చిన్న విత్తనంలాగా మొదలవుతుంది, మహావృక్షంలాగా బయటకు వస్తుంది. పాపం చిన్నదిగా కనిపిస్తుంది కానీ ఒక పెద్ద వృక్షమైనా కనిపిస్తుంది బయటికి, దాని యొక్క రిజల్ట్ వచ్చినాక కనిపిస్తుంది పాపాన్ని ఫస్ట్లో అందుకే రికగ్నైజ్ చేయలేరు. పాపం చాలా చిన్నదిగా ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ప్రతివాడును తన స్వకీయ దురాశల చొప్పున ఏడోబడి మరులు కొల్పబడిన వాడై పాపం చేస్తాడు. కాబట్టి నాకు తెలియకుండా పాపం జరిగింది సార్ అని అంటే అబద్ధం. యూ ప్లాన్డ్ ఇట్, యూ ఎగ్జిక్యూటెడ్ ఇట్, యూ కేర్ఫుల్లీ క్రాఫ్టెడ్ ఇట్. చాలా చక్కగా దాన్ని ఆర్గనైజ్ చేసావు, సిస్టమాటిక్గా ప్లాన్ చేసావు, అది జరిగింది. అంతే తప్ప అకస్మాత్తుగా జరిగే పాపాలు చాలా రేరుగా ఉంటాయి.
ఈ ఉదయకాలం మోసపోకుడు దేవుడు వెక్కిరించబడని బైబిల్ వాక్యం మనల్ని హెచ్చరిస్తుండగా దేవుని దగ్గర మనం ఏం మోసం చేయలేము. అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడమే. దాన్ని రేషనలైజ్ చేయడం కాదు, దాని గురించి మనం సైడ్ ట్రాక్ మాట్లాడడం కాదు, దాని గురించి జవాబు చెప్పడం కాదు. దేవుడు అడిగేది అది పాపం అని నేను చెప్పినప్పుడు పాపాన్ని పాపంగా గుర్తించి విడిచిపెట్టడమే ఆయన కోరుకునేది. ఈ ఉదయకాలం పాపాన్ని రేషనలైజ్ చేస్తున్నావా? పాపం అందరు చేస్తున్నారే పర్లేదు అంటున్నావా? ఏ పాపం ఏ మనిషికి మేలు చేసింది చరిత్రలో ఏమి లేదు. ఒకవేళ పాపం మేలు చేసినట్టుగా కనిపించవచ్చు, కానీ అల్టిమేట్గా దాని యొక్క అంతిమ లక్ష్యం మరణమే. పాపం వల్ల వచ్చే జీవితం మరణం అని బైబిల్ అంటుంది. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. ఇది బైబిల్ క్లియర్లీ టెల్స్ అబౌట్ ఇట్. కాబట్టి ఉదయకాలం అలాంటి పాపాన్ని ఒకవేళ మనం లక్ష్యం చేస్తున్నట్లయితే ప్రభు సన్నిధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే రికగ్నైజ్ యువర్ ఓన్ సిన్. నీ సొంత పాపాన్ని లిస్ట్ ఇప్పుడు తయారు చేసుకో మైండ్లో. ప్రభు బలలో చేసే ముందుగా ప్రభువా ఎవరో నేను ఇంకా ఫర్గివన్ చేయలేదు, ఇంకా ఎవరు నా అతన్ని క్షమించలేదు, నా కోడల్ని క్షమించలేదు, లేదా నా ఇంట్లో నా భర్తని ఫలాను పనిచేసి నేను క్షమించలేదు, లేదా నా పిల్లల్ని క్షమించలేదు, నా బంధువులను క్షమించలేదు, నా ఇరుగు పొరుగు వారిని, నా కొలీగ్స్ని నేను ఈ విషయాల్లో క్షమించలేకపోతున్నాను ప్రభువా, యూ గివ్ మీ హెల్ప్ అని అడుగుదాం. అది అసాధ్యమైన పని నిజానికి. ఎందుకు తెలుసండి? మానవ నేచర్ ఎప్పుడు కూడా క్షమాపణకు ఒప్పుకోదు. ఎప్పుడైతే ఫాలెన్ నేచర్ వచ్చిందో మనకి, ఎప్పుడైతే పతన స్థితి వచ్చిందో మనం క్షమించడానికి సిద్ధ మనసు లేదు. అది దేవుని నేచరు, అది మనకి ఇచ్చాడు, కానీ మనం పోగొట్టుకున్నాం. ఆ నేచర్ రావాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క రెన్యూవల్ అవసరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం అవసరం, పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర లొంగడం అవసరం, ఆయన దగ్గర క్షమాపణ అవ్వడం అవసరం. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే రికగ్నైజ్ యువర్ సిన్. ఈ ఉదయకాలం మనం లిస్ట్ అవుట్ చేసుకుందాం. ఏదో ప్రభా ఫలానా పాపం నా ఎదురుగా ఉంది, ఏదో ఫలానా విషయంలో నేను క్షమించలేదు, ఫలానా దాన్ని దాచిపెట్టాను అని మనం రికగ్నైజ్ చేయాలి. రెండో విషయాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 21-22 వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువు వారిని ఒక ప్రశ్న అడిగారు వాళ్ళు. మత్తయి సువార్త 18:21-22. అందుకైనా 20 ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా యందు తప్పిదం చేసిన యెడల నేను ఎన్ని మార్లు క్షమించవలను? 7 మార్లు మట్టుగా. అందుకు యేసు 77 మార్లు మట్టుకు, అంటే 70x7 అన్నమాట. అన్నిసార్లు క్షమించమన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే యేసుప్రభు వారిని ఒక ప్రశ్న అడిగారు. అయ్యా, ఒకడు నా ఎడల తప్పిదం చేశాడు, అతన్ని ఎన్నిసార్లు క్షమించాలి? ఒకవేళ ఈ ప్రశ్న మనం దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా నీ ఎడల తప్పిదం చేస్తే నువ్వు ఎన్నిసార్లు క్షమిస్తావయ్యా నన్ను అంటే, ప్రభు నీకు 7 సార్లు పర్మిషన్ అన్నాడు అనుకో, నాకు అవుటింగ్ అంతే. ఇప్పటికల్లా ఇక్కడ కనబడే వాళ్ళని కూడా కాదు. ఆయన క్షమించే శుద్ధ మనసు కలిగిన వాడు. ఆయన ఎన్నిసార్లు నా పని చేస్తున్నాడు. ఇప్పుడు నీ ఎడలు తప్పిదం చేసిన వాళ్ళని క్షమించాలి. ఇప్పుడు నీ టర్న్ వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? 7 సార్లు సరిపోద్దా అని అడిగాడు ఆయన. అప్పుడు ప్రభు అన్నాడు 70x7 అనమాట. 7 మార్లు 70 సార్లు, 77 మార్లు అంటే 77 సార్లు అని, 70x7 అని 2 అర్థాలు, 490 సార్లు. అంటే నువ్వు ఎన్నిసార్లు అయినా క్షమించు. ఇది కష్టం అనిపిస్తుంది కదా నేను చెప్తుంటే, డిఫికల్ట్ అనిపిస్తుంది కదా. నిజమే, ఇది మనుషులకు అసాధ్యమే, దేవునికి సమస్తం సాధ్యం అని ఉంది బైబిల్లో. కొన్ని మనుషులు చేయలేరు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్లెస్ గాడ్ క్లియర్లీ ఫిల్స్ యూ. దేవుడు కంప్లీట్గా నేను నింపితే తప్ప నీకు సాధ్యం కాదు. అసలు హృదయాంతరాలలో నుంచి క్షమాపణ రావడం అనేది నీ వల్ల అయ్యే పని కాదు. అసలు హృదయంలో నుంచి ఒక వ్యక్తిని సంపూర్తిగా నేను క్షమిస్తున్నాను బ్రదర్ అని చెప్పడం నా వల్ల అయ్యే పని కాదు. అన్లెస్ అంటిల్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కన్విక్స్ మీ అండ్ కన్విన్స్ మీ అండ్ ఫిల్స్ మీ, నాట్ పాసిబుల్. ఇంకా ఎవరైతే క్షమించలేరో
ఆత్మతో నింపబట్టలేదని అర్థం. ఎవరైతే క్షమించట్లేదో పరలోక ప్రయాణం చేయట్లేదని అర్థం. ఇంకా ఎవరైతే క్షమించట్లేదో పరిశుద్ధత వైపు నడవట్లేదని అర్థం. ఇంకా ఎవరైతే క్షమించలేక ఇంకా దాచిపెట్టున్నాయో వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఎదగాల్సినంత ఎదగట్లేదని అర్థం. ఎనీ మెచ్యూర్ క్రిస్టియన్ ఎవరినైనా చూడండి, మెచ్యూర్ క్రిస్టియన్ ఎవరినైనా చూడండి, దే రెడీ టు ఫర్గివ్. ఈరోజున మనం చేయాల్సింది కూడా రెండోది అదే. మొట్టమొదటిగా రికగ్నైజ్ యువర్ ఫాల్ట్, ఆ తప్పిదం ఏంటో ముందు మనం గుర్తించాలి. రెండోది మనం క్షమించడానికి లేదా క్షమించబడ్డానికి రెండింటికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే ఇలా చేస్తామో అప్పుడేమో తెలుసండి, మూడోది మన హృదయంలో నెమ్మది వస్తుంది. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. 19వ అధ్యాయం 11వ వచనం అమ్మ. తప్పును క్షమించుట ఏం చేస్తుందండి చెప్పండి అందరూ? ఘనతనిస్తుంది. వాట్ ఈస్ ద రివార్డ్ ఆఫ్ ఫర్గివింగ్? ఎదుటివాడిని, ఆ బ్రదర్ని, ఆ సిస్టర్ని నా ఎడల అపరాధం చేశారు లేదా దేశం ఉంది నాకు వాళ్ళ మీద, వాళ్ళని క్షమిస్తే నాకేమొస్తుంది తెలుసండి? ఐ గెట్ ఆనర్. చాలా మంచి మాట రాశారు ఇక్కడ. అతనికి ఘనత వస్తుందంట. అందుకనే పెద్దవాళ్ళగా ఉన్న వాళ్ళందరికీ ఎందుకని అంత విలువ వస్తుందంటే దే రెడీ టు ఫర్గివ్. ఇంకో మాట చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. రోమా 12:19. పగ తీర్చుట నా పని, మీకు మీరే పగ తీర్చుకొనక. కదండి, మీకు మీరే పగ తీర్చుకొనక అంటే కొన్నిసార్లు ఎదుటోడు ఒకవేళ చంపకబెట్టి కొడితే వాడు మనకంటే పెద్దోడు కాబట్టి మనం కొట్టలేకపోతే నిన్ను క్షమించపో అని వదిలేయడం కాదు, అది చేతకంతాను. నువ్వు ఎట్లా వాడిని కొట్టలేవు. నీకంటే చిన్నవాడు నీకు చంపబెట్టి కొడితే వాడిని కొట్టకుండా ఉండడానికి ఎక్కువ ఖర్చు పెట్టాలంటే. ఒక వ్యక్తిని నీ చంప మీద కొట్టిన వాడిని మరలా కొట్టడానికి ఎంతైతే నువ్వు ఎనర్జీ ఖర్చు పెట్టాలో ఆ వ్యక్తిని కొట్టకుండా ఉండడానికి అంతకంటే ఎక్కువ రెట్లు ఖర్చు పెట్టాలి. విత్ హోల్డింగ్ అంటారు దాన్ని. అనగా కోపాన్ని అణుచుకోవడానికి ఎక్కువ ఎనర్జీ ఖర్చు పెట్టాలి. అది ఇంకా చాలా గొప్ప క్యారెక్టర్. ఈ ఉదయకాలం ఎదుటోని క్షమించడం ఒక గొప్ప క్యారెక్టర్. క్రైస్తవంలో ఈ అద్భుతమైన గుణాన్ని మనం అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్లో చాలామంది ఇలాంటి మనకి ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉంటారు. మొట్టమొదటిగా పాత నిబంధనల గ్రంథంలో చూస్తే యోసేపు కనిపిస్తూ ఉంటాడు మనకు కదండి. ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనంలో ఓ మంచి మాట చెప్పాడు కదా, చదవండి. ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం. చూసారా ఆ మాటని? కాబట్టి క్షమాపణలో యోసేపు యొక్క జీవితం మన మధ్య సాక్ష్యంగా నిలబడుతుంది. అన్నలు వచ్చారు, ఆ గుంట్లో పడేశారు, మళ్ళీ తీసుకెళ్ళి అరేబియాలకు అమ్మారు. వాళ్ళు చేసిన చాలా క్రూరమైన పనే, కానీ వాళ్ళు రికగ్నైజ్ చేశారు, వెంటనే భయపడిపోయారు. అప్పుడు ఆయన అంటున్నాడు, మిమ్మల్ని క్షమించాను, మీరేం భయపడొద్దు అన్నాడు. క్షమాపణ వలన అత్యున్నతమైన స్థానానికి ఘనత పొందడం అంటే ఏంటి? అదండి ఘనత పొందడం అని ఉంది కదా సామెతల్లో, అదే. మరొక వచనం, అదే 50వ అధ్యాయం 20వ వచనం. 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిద్దరు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చూసారా ఈ మనసుని? ఇదే క్షమించే మనసు, ఇదే క్షమించే గుణం. ఒకవేళ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు అయితే, ఈ రోజున ఆస్తి కోసం అన్నదమ్ములు చంపుకున్న పరిస్థితులు. అన్నదమ్ములు ఇద్దరు చచ్చిపోయారు. నిన్న దినాన్ని పేపర్లు వేశారు. ఆస్తి కోసం అన్న తమ్ముడు ఇద్దరు చచ్చిపోయారు.
ఏ స్థలం కోసమైతే అన్నదమ్ములు పొడుచుకొని చచ్చిపోయారో అదే స్థలంలో అన్నదమ్ములు ఇద్దరిని పూడ్చిపెట్టారు. అదే స్థలంలో ఉండండి, మీ ఇద్దరు దీనికోసమే కొట్టుకున్నారు, మీరిద్దరు ఎందుకు పొడుచుకున్నారు కత్తులతోటి, ఇక్కడే ఉండండి మీ ఇద్దరని అదే స్థలంలో అన్నని తమ్ముడిని సమాధి చేశారు. దిస్ ఈస్ ద రియాలిటీ. ఇది మన ప్రజెంట్ సమాజం. ఈరోజు ఇప్పుడు క్షమించడం ఎంత కష్టం. ఎన్ని రోజులైంది మీ అన్నోళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళి, ఎన్ని రోజులైంది మీ బంధువుల ఇంటికి నువ్వు వెళ్ళి, ఎన్ని రోజులైంది మీ యొక్క బంధువులతో మాట్లాడి, ఒక్కసారిగా నా ఇంత జీవితంలో ఇంకా కటీఫ్ అంతే. బహుశా చాలామంది ఉండి ఉంటారు అనుకుంటున్నాను నేను. మన అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ద్వేషం. ఈ ఉదయకాలం ప్రభు అయిన యేసు మనకు చెప్తుండగా ఆయన ఎలాగైతే సిలువలో క్షమించిన, అందుకని ఏమనుందంటే ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించమన్నారు. ఆయన చేసి చూపించిన తర్వాతనే మనకు చెప్తున్నాడు. మనందరం మనం చేయమని ఏమంటలేదు ఆయన ప్రాక్టికల్గా తన భక్తుల ద్వారా ఆయన చూపించిన తర్వాత, తను చూపించిన తర్వాతనే ఇప్పుడు అంటున్నాడు మీరు కూడా క్షమించండి. ఇంకా కష్టం అనుకుంటే నీ విశ్వాస జీవితాన్ని పరీక్షించుకోవాలి. నాకు ఇంకా కష్టమన్నా నీకు అనిపిస్తుంటే, ఒకవేళ నీ పరిస్థితి ఎలా ఉందో, నీ హృదయ స్థితి ఎలా ఉందో, నీ యొక్క పాప క్షమాపణ తర్వాత ప్రభువులో నువ్వు ఎలా ఎదుగుతున్నావో పరీక్షించుకోవాలి. నువ్వు అసలు దేవునిలో ఎదుగుతున్నావో లేదో, అసలు దేవుని వాక్యాన్ని చదువుతున్నావో ప్రార్థన చేస్తున్నావో చూసుకోవాలి. బైబిల్ ఆ మాటలు చెప్తున్నప్పుడు మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలని కోరుతున్నాను. అలానే ఒక 3 విషయాలు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా మనం క్షమాపణ కోసం అడగాలి ప్రభుని. రికగ్నైజ్ యువర్ సిన్ అండ్ ఆస్క్ ఫర్గివ్నెస్. క్షమాపణ అడగాలి. ఏ పాపమైనా సరే బైబిల్ అంటుంది అపరాధములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని బైబిల్ అంటుంది. అపరాధములను దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. ఎవరైతే తేలిక చేసుకుంటారో హృదయాన్ని ఎక్కువ రోజులు బతుకుతారు. ఆ మధ్యకాలంలో అన్ని ఫ్రీ అని ఒకటేదో ఆర్టికల్ చదివాను. నువ్వు కడుపులో ద్వేషాన్ని పెట్టుకుంటే అల్సర్స్ ఫ్రీ అంట. అల్సర్స్ అంటే తెలుసు కదండి. అల్సర్స్ అంటే కడుపులో వచ్చే గడ్డలు లాంటి డైజెషన్ ప్రాబ్లం ట్రాక్లో వస్తాయి అనమాట. అవి అల్సర్స్. కడుపులో ఎవరికైతే ద్వేషం ఉంటుందో, ఎదుటోడి మీద అసూయ ఉంటుందో వాడికంటే అల్సర్స్ వస్తాయంటండి కడుపులో. వీటిని సైకోసొమాటిక్ డిసీజెస్ అంటారు. అనగా అంతరంగంలో నీ యొక్క హృదయ స్థితిలో ఉన్న పరిస్థితిని బట్టి నీ శరీరానికి వచ్చే జబ్బులు, అంతరంగంలో నువ్వు పెట్టుకున్న ద్వేషాన్ని బట్టి, కోపాన్ని బట్టి, క్రౌర్యాన్ని బట్టి, ఇతరుల మీద ఉన్న పగను బట్టి, గ్రడ్జిని బట్టి నీ శరీరానికి వచ్చే జబ్బుల్ని సైకోసొమాటిక్ డిసీజెస్ అంటారు. అలా జబ్బుల వల్ల చాలామంది చచ్చిపోతున్నారు. ఓవర్గా ఎదుటి మీద ఇదే హార్ట్ అటాక్ వచ్చి డామును పడిపోయిన చాలామంది ఉన్నారు. ఏ ఉదయకాలం మన హృదయాన్ని పరీక్షించుకుందాం. ఎందుకు హృదయాన్ని భారంతో పెట్టుకోవాలి? ఎందుకు హృదయాన్ని ద్వేషాన్ని భారం హృదయంలో మొయ్యాలి? ఎందుకు ఇతరుల ఈర్ష్యని, ద్వేషాన్ని లేదా క్షమించలేని ఆ మనస్తత్వాన్ని హృదయంలో మొయ్యాలి? మనం ప్రభు సన్నిధి తీసుకురండి. ప్రభు రత్నంలో కడగబడండి. ప్రభు యొక్క సన్నిధి తీసుకొచ్చి ఆయన క్షమించే సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయన ఒప్పుకొని విడిచిపెడితే క్షమిస్తానన్న దేవుడు. ఉదయకాలం మనకు సిద్ధంగా ఉండదు. ఎందుకని మనం ఆ పని చేయకూడదు? కాబట్టి మనం ఏం చేయాలంటే మనం అడగాలి. మనం ఒకరినొకరు కూడా క్షమించాలి. దేవుని యొక్క క్షమాపణ పొందడానికి ముందుగా నీ ఎదుటివాడిలో నీకున్న ద్వేషాన్ని సరి చేసుకొని అక్కడికి రావాలి. మన బైబిల్లో కూడా చూస్తాం అనమాట. మరి అప్పు పడిన వాడిని ఒక యజమాని క్షమిస్తే వీడు పోయి వాడికి అప్పు ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి వాడు గొంతు పట్టుకోవడం మనం చూస్తున్నాం. అప్పుడు ఏమన్నాడు తెలుసండి? నేను క్షమించాను, నువ్వు వాడిని క్షమించాల్సిన వాడు, నీకు తక్కువగా ఉన్నాడు అప్పువాడు, నువ్వు క్షమించకుండా వాడిని వచ్చి గొంతు పట్టుకున్నావు కాబట్టి ఇతను బంధించి చీకటి గృహంలో అయ్యండి అన్నాడు. నీ ఎడల దేవుడు క్షమాపణ చూపిస్తే ఇతరుల ఎడల క్షమాపణ చూపించడం మన యొక్క బాధ్యత. చివరిగా మన యొక్క ఎక్స్టర్నల్ క్షమాపణ అంటే బాహ్యమైన నోటితో ఒప్పుకునే క్షమాపణ కాదు. హృదయాంతరాళంలో నుంచి హృదయాన్ని కృమ్మరిస్తూ ప్రభు ఎడల మరి మనం క్షమించబడి ఇతరులకు కూడా మనం క్షమించాలి. ఈ రెండింటికి మనకు లాభం ఉంది. ముగిస్తాను నేను. ఈరోజు మనం క్షమాపణ గురించి మాట్లాడుతున్నాం. యేసు ప్రభు వారు పరలోక ప్రార్థనలో చెప్పిన ముఖ్యమైన మాట ఏంటంటే, మీరు ఇతరులను క్షమిస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మా అపరాధములను మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించమని ప్రార్థన చేయమన్నాడు. ఒకవేళ దాన్నే కన్నా రివర్స్లో మాట్లాడితే
మా ఎడల అపరాధం చేసిన వాడిని నేను క్షమించలేదు కాబట్టి ప్రభువా నా అపరాధాలు కూడా నువ్వు క్షమించొద్దని చెప్తున్నావు. దాన్ని రివర్స్లో చెప్తే అలా ఉంటుంది. ఏ ఉదయకాలం ఒకవేళ నీ ప్రార్థన అదే అయితే ఈ ప్రార్థనతో పాటే ప్రార్థన అడుగు, ఈ క్షమాపణతో పాటే ఆ క్షమాపణ అడుగు. అలాంటి పరిస్థితిలో దేవుడి సన్నిధికి మనం వద్దాం. రెండోది, దేవుని ప్రేమను రుచి చూడడానికి అవకాశం ఉంటుంది. మనం ఆత్మలో స్వేచ్ఛను అనుభవిస్తాం. మన యొక్క అంతరంగం శుద్ధి చేయబడుతుంది, స్వస్థపరచబడుతుంది. అలానే హృదయంలో సంతోషం, నెమ్మది వస్తుంది. దేవుడు మనకు అలాంటి కృపను దయచేయాలని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. కొన్ని నిమిషాలు ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా మన హృదయాన్ని పరీక్షించుకుందాం. ఎక్కడైతే దేవునికి దూరంగా ఉన్నామో ఆ పరిస్థితులన్నీ రికగ్నైజ్ చేద్దాం. ఏ పరిస్థితుల్లో క్షమించలేకపోతున్నామో ఆ పరిస్థితులు గుర్తిద్దాం. ఎవరి మీదైతే తీవ్రమైన ద్వేషం పెట్టుకున్నావో వాళ్ళు నీకు గుర్తొస్తే ప్రభు అన్నాడు, ఒకవేళ నువ్వు దేవాలయానికి వెళ్ళి నీ అర్పణ ఇవ్వడానికి ముందుగా నీ గాన ఎవరి మీదైనా ఏదైనా కలిగినట్లుగా హృదయంలో ఉన్నట్లుగా నీకు అనిపిస్తే నీ అర్పణను అక్కడ పెట్టి ముందు ఆ సహోదరుని దగ్గరికి వెళ్ళి అతనితో సరి చేసుకొని అప్పుడు వచ్చి నీ అర్పణ అర్పించమని ప్రభు చెప్పాడు. ఈరోజు కూడా అదే మన బల్ల మనకి గుర్తు చేస్తుంది. నీ మీద ఎవరి మీదైనా నీకు ద్వేషం ఉందా? మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అని మాట చెప్తున్నప్పుడు ప్రభువా నేను హృదయపూర్తిగా క్షమించాను, ప్రభువా నేను వాటి గురించి ఆలోచించలేదు, అది చాలా కష్టమైన పని అని కూడా నాకు తెలుసు, దాన్ని క్షమించడం అనేది అసాధ్యమైన పని కూడా నాకు తెలుసు. అయితే మా ఎడల అపరాధం చేసిన వారిని నేను క్షమించినట్లుగా నీ ఎడల నేను చేసిన పాపం కూడా అలాంటిదే, నీ ఎడల నేను చేస్తున్న అవిధేయత కూడా అలాంటిదే ప్రభువా, దయతో నన్ను క్షమించని ప్రభుని అడుగుదాం. ఏ విషయాల్లో అయితే ప్రభు మరి మన జీవితంలో క్షమాపణ నువ్వు అనుభవించకపోతే ఇతరులను క్షమించలేవు. సరైన క్షమాపణకి ఇతరులను క్షమించడం అనేది ప్రాథమికమైన అంశం అని బైబిల్ చెప్తుంది. క్షమించడంలో 3 స్టెప్పులు ఉన్నాయి. మొట్టమొదటిగా పాపాన్ని గుర్తించడం, రెండోది క్షమాపణకి సిద్ధపడడం, మూడోది క్షమించమని అడగడం, తద్వారా హృదయాన్ని తేలిక చేసుకోవడం. ఏ ఉదయకాలం నీ హృదయంలోకి చూసుకో. పక్కన వాడితో నీకు పని లేదు. నీ హృదయంలోకి తొంగి చూసుకో. నీ హృదయంలో ఉన్న స్థితిని, నీ హృదయంలో ఉన్న గందరగోళాన్ని, నీ హృదయంలో జరుగుతున్న సంఘర్షణ వైపు చూడు. క్షమించలేకుండా తిరగబడుతున్న మనసును చూడు. దాన్ని ప్రభు యొక్క పాదాల దగ్గర పెట్టు. తద్వారా నెమ్మది కలిగిన హృదయంతో, క్షమించబడిన హృదయంతో ప్రభు సన్నిధికి చేరదాం.